సాఫ్ట్వేర్ మేకింగ్ అతను ఎవరి దగ్గర అవుతుందో అవును. అది ఈజీ ట్రాక్ చేయడం, అది ఈజీ, చాలా ఈజీ ట్రాక్ చేయడం. యా అంటే ఇప్పుడు ప్రసాద్ గారు ఏంటి మీ base సబ్మిషన్ ఏంటి? తీసుకుంటాం. ప్రసాద్ గారు యా మీ సబ్మిషన్ ఏంటి? సాఫ్ట్వేర్ అకౌంట్స్ ఉంటుంది సార్, టచ్ కి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి 4-5 ప్యాకేజీలు ఉన్నాయి మార్కెట్. ఎగ్జాంపుల్ టచ్ కి వాడుతున్నా, దాంట్లో నేను చార్ట్ అకౌంట్ ఐ కెన్ డూ 100 మ్యానిపులేషన్స్. ఇప్పుడు ఎవడో దాకా అక్కడ దిక్కుమాల్ బిల్లింగ్ లో 3 దోశలు అమ్మాడు, ఆ 2 దోశలకి బిల్ చేస్తాడు, 3వ దోశ బిల్ ఇవ్వడు. ఆడికి ఒక ఎందుకు పనికిరాని ఎలక్షన్ కమిషన్ ఇచ్చే దిక్కుమాల్ స్టెప్ తోటి ఇస్తాడు. ఏడు చేసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎండ్ పాయింట్ లో మీరు జాగ్రత్తగా గమనించవలసిందంటే, కన్జ్యూమర్ ఎవడైతే ఉన్నాడో ఆడు దోశలు తిన్నాడు, ఇడ్లీ తిన్నాడు, ట్యాక్స్ కట్టేసి బిల్ ఇస్తున్నాడు. ఆడు ఏం చేస్తున్నాడు? బిల్లు పట్టుకుని ఎంతమంది ట్యాక్స్ ఎగ్జామ్షన్. ఇప్పుడు ప్రజలకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయండి. సార్ మీరు ఫుడ్ బిల్స్ ఎన్ని తిన్నారో బయట తిన్న, ఇంక్లూడింగ్ స్ట్రీట్ వెండర్స్ తో సైతం, దీని మీద మీరు ఒక 5% ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పండి. అప్పుడు ప్రతి ఒక్కరు నెక్కచ్చిన బిల్లు పే చేస్తారు. ఇది ఎప్పుడైతే ఉండదో, ఈ దిక్కుమాల్ సాఫ్ట్వేర్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, అడ్వాంటేజెస్ 100 ఉంటే డిసడ్వాంటేజెస్ 500 ఉంటాయి. ప్రసాద్ గారు ఇక్కడ అందరినీ వేధిస్తున్న సమస్య ఏంటంటే, ఇప్పుడు ఏవైతే హోటల్ ఇండస్ట్రీ ఉందో, ఈ హోటల్ ఇండస్ట్రీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు సంబంధించిన హోటల్సే ఉన్నాయి. సో వాళ్ళపై యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా? సో ఇవన్నీ వాళ్ళకి తెలియకుండానే మ్యానిపులేట్ అవుతూ ఉన్నాయా? సో నిజంగా ఈ సొమ్ము రికవరీ చేయడం సాధ్యం అవుతుందా? ఆ దిశగా అడుగులేస్తారా? 4 రోజులు తూతూ మంత్రం చేసి వదిలేసే పరిస్థితులే కనిపిస్తాయా? ఇప్పుడు మీరు అన్నట్టు 1,00,000 హోటల్ పై చిలుక మీరు ఏ సాఫ్ట్వేర్ అనే దానికన్నా ముందు గుజరాత్ సాఫ్ట్వేర్ ఎంత క్లియర్ గా ఉంది. 2 బిల్లు కొట్టరంటారా, 3వ బిల్లు మీరు మిఠాయి జేబులు వేసుకుంటారా అని పెట్టి ఇచ్చేది అది సాఫ్ట్వేర్. అవును. వీళ్ళకి 10 సంవత్సరాలు పట్టిన తర్వాత ఏ టెక్నాలజీని ఫైండ్ అవుట్ చేస్తారు. నేను అంటుంది ఏంటంటే, కన్స్యూమర్ ట్యాక్స్ పే చేసేసాడు, అది వాడి జేబులోకి వెళ్ళింది, దాన్ని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? అది నెంబర్ 2 అకౌంటే. ఇవాళ మీరు ఏ టెక్నాలజీ, ఏ సాఫ్ట్వేర్ పెట్టినా ఆ ఒరిజినల్ 2 బిల్సే మీరు ఎస్టాబ్లిష్ చేస్తారు. వాట్ అబౌట్ 3rd బిల్? ఇదే కనుక ఈ బిల్లింగ్ బుక్లు పాత పద్ధతులు, ఏసీటీఓ గారి దగ్గరికి వెళ్ళి సిటీఓ గారు స్టాంప్ వేస్తారు, మీకు సీరియల్ నెంబర్ తో డిక్లరేషన్ ఇస్తారు. ఈ నెల ఇసుకెళ్ళారే బాబు, ఈ 100 బిల్లుల్లో 500 బిల్లు ఎంత ట్యాక్స్ వసూలు చేసో కట్టు. ఇది ఒరిజినల్ పద్ధతి. ఇంత మీకు సిబ్బంది అవసరం లే. సిటీఓ గారు ఆఫీసులో పుట్టి సీట్లు చిరిగిపోతాయి. తెలుసా మీకు? పశుపతి గారు ఏంటి మీ సబ్మిషన్ ఏంటి? ఇప్పుడు ప్రసాద్ గారు అన్నట్టుగా అక్కడ కూడా వేబిల్స్, దొంగ వేబిల్స్ తయారు చేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ లో కూడా పెద్ద కుంభకోణం జరిగితే గతంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు టీడీపీ మన హైదరాబాద్ కృష్ణ యాదవ్ గారు వందలు వేల వేబిల్స్, లక్షల వేబిల్స్ దొంగ ప్రింట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కమర్షియల్ ట్యాక్స్ అంటేనే అవినీతి అనేటువంటి తారస్థాయికి ఎదిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడ ఏమో మొత్తం 99% ఏమో కట్టడి జరగలేదు. అది ఇక్కడ కూడా తప్పు అనేది ఎక్కడైనా జరుగుతుంది. కంప్యూటరిజం లో జరుగుతుంది. కొంచెం సాఫ్ట్ గా కనిపిస్తే కొంత విజిబిలిటీ ఉంటుంది, కొంత విజిబిలిటీ ఉండదు, అంతే తేడా తప్ప అవినీతి అనేది ఎప్పుడైనా జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు అధికారం ఎవరైతే సాఫ్ట్వేర్ తయారు చేశారో అది చేసేవాడు. అదే స్కామ్ లో స్టాంపులు పట్టుకున్నారు. దాన్ని ఏం చేయలేక ఏం చేస్తుంది గవర్నమెంట్? దాన్ని వాడని పర్లేదు, నెక్స్ట్ టైం నుంచి చూసుకుంటా ఉంది. ఇప్పుడు అదే హోటల్స్ అనేది కేవలం రాజకీయ నాయకులకి లేవు. కొన్ని సంస్థలు అంటే కొంతవరకు మెజారిటీగా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు వాడు లక్షలు, ఇప్పుడు ఉదాహరణ కంటే మనము స్పెసిఫిక్ గా తీసుకోము, వందల రోజుకు కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అయ్యేటువంటి ప్యారడైజో, బవార్ షో, లేకపోతే బవారో, లేకపోతే ఇంకో హోటల్ కామతో ఇట్లాంటివి తీసుకుంటే వాడు సాఫ్ట్వేర్ లోనే వాడు మార్కెటింగ్ చేస్తారు. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవస్థలో అన్యాయం జరుగుతుందంటే ప్రతి ఒక్కరికి తెలుసు, బాబు నువ్వు ఇది చేయాలి, ఇది అటెండెన్స్ లేకపోయినా కాలేజ్ క్లెయిమ్ చేసుకోండి, రీఎంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకోండి అని ఏ విధంగా అయితే ఒక యూనియన్ ఉందో ఇక్కడ కూడా యూనియన్ ఉంటుంది. వాడు అక్కడ మార్కెటింగ్ చేసే వాడు చూపిస్తాడు. అంటే వాడు ఫిజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, సార్ ఇగో ఇది బిల్ చూడండి, ఇది మీకు బెనిఫిట్ అవుతుంది, అది చూపిస్తేనే హోటల్స్ వాడతాయి. దానికి ఒక ఆల్ ఇండియాలో హైదరాబాద్ లో హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పశుపతి పోయి 100 హోటళ్ల దగ్గర కమిషన్ తీసుకోడు. వీడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సాఫ్ట్వేర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇన్ఫ్లుయెన్సర్ అవుతాడు. వాడిది నాకు ఒక XYZ హోటల్ కి అనుకుంటే వాడు 10 చైన్ హోటల్స్ లో అలాంటి దగ్గర ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. వాడు మార్కెటింగ్ చూపిస్తాడు, వాడు ట్రాప్ చేస్తాడు. సో ఇదే విధంగా మార్కెటింగ్ చేసుకున్నారు. నేను ఒకటే ఏం చెప్తున్నానంటే, చెయ్యాలి అని కనుక చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఉంటే, ఎవరైతే సాఫ్ట్వేర్ తయారు చేశారో ఆ సాఫ్ట్వేర్ వాడి దగ్గర, మ్యానుఫ్యాక్చరర్ దగ్గరనే సాఫ్ట్వేర్ క్రియేటర్ ఎవరైతే ఉన్నాడో వాడి దగ్గర చేసేస్తే వాడు మొత్తం తీగలైతే డొంకతో కదులుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితిలో, నిద్రావస్థలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను
ఇట్లాంటి కోట్లాది రూపాయల కుంభకోణాలు చేసే విధవలు అందరూ కూడా న్యాయ పోరాటాలు చేసుకుంటూ దాన్ని 20 సంవత్సరాలకు Yeah. దాన్ని కాలయాపన చేస్తారు. ఈ లోపు జనాలు మర్చిపోతారు, ప్రభుత్వాలు మారిపోతాయి. యా రైట్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చర్చను కంటిన్యూ చేద్దాం, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్